అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల రాష్ట్రాల్లో జరిగినటువంటి సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. వాటిపై మాట్లాడడానికి మనతో పాటు జనసేన నేత రెడ్డి అప్పలైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. గాజు గ్లాసు సింక్లో ఉండాలని చెప్పి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం అనేది లేదు. ఎందుకంటే గ్లాస్ అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ గ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని చోట్ల ఫ్యాన్ లేకపోయినా ఏసీ ఉంటుంది, లేదనుకుంటే గాలి వస్తుంది, జరుగుతుంది. గ్లాస్ లేనిది వాటర్ తాగడానికి గ్లాస్ కావాలి, టీ తాగడానికి గ్లాస్ కావాలి. అంటే మనం వాటర్ అనేది మన యొక్క మానవ జీవితంలో భాగస్వామైనటువంటిది వాటర్ ప్రాముఖ్యత. అంటే గ్లాస్ అనేదానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. కానీ ఏంటంటే జ్ఞానం లేనటువంటి మూర్ఖ ముఖ్యమంత్రికి గ్లాస్ అనేది సింక్లో ఉండాలి, ఫ్యాన్ అనేది ఇంట్లో ఉంటుంది, సైకిల్ అనేది బయట ఉంటుంది. ఈ రోజున ప్రజలందరూ ఆదరించేటువంటిది గ్లాసు, సైకిలు. ఎందుకంటే సైకిలు వ్యాయామం చేయడానికి కానీ, తొక్కడానికి కానీ, ఎక్కడికైనా జర్నీ చేయడానికి కానీ అన్నింటికి పనిచేస్తుంది సైకిలు. గ్లాస్ అనేది ప్రతి ఒక్క టీ కానీ, హోటళ్ళు కానీ, రెస్టారెంట్లు కానీ, లేదా ఇళ్లలో ప్రతి ఒక్క ఇంటిలో గ్లాస్ అనేది మనం భోజనం చేస్తున్నప్పుడు గ్లాస్తోనే మంచినీళ్ళు తాగుతాం, లేదా చెప్పతో తాగం. అతనికి బుద్ధి లేదు. బుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి కనుక పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా విమర్శించాలో తెలియనటువంటి పరిస్థితులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో అవినీతిపరుడు కాదు, లేకపోతే లూటీకోరు కాదు, రౌడీ కాదు, ప్లాస్టిస్ట్ కాదు. వీళ్ళు అన్ని నేపథ్యాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కనుక ప్లాస్టిస్టుల నుంచి ఇటువైపు రౌడేజం, గోండాయిజం, అన్ని రకాలుగా లూటీ చేసేటువంటి, దోపిడీ చేసేటువంటి అవినీతి పరులైనటువంటి వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ గారిని ఏం లేదు కనుక గ్లాస్ సింక్లో ఉండాలన్నాడు సింపుల్గా. ఆ గ్లాస్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఈ దేశంలో, ప్రపంచంలో అసలు అనేది ఆ బుద్ధి జ్ఞానం కనీసం అతనికి లేకపోవడం వల్ల ఆ రకంగా మాట్లాడాడు. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే భయం, జనసేన పార్టీ పేరినంగానే భయం. ఆ భయంతోనే అతను ఆ గ్లాస్ గురించి కానీ మాట్లాడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఒక బాధ్యత తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకొని ఈ యొక్క ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వానికి యాంటీగా పడేటువంటి ఓటుని నేను చీలనివ్వనని చెప్పేసి, తన అధికారం నాకు ముఖ్యం కాదు, అన్ని పార్టీలు కలిసి భావస్వరూపంతో అందరూ కూడా కలిసి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెని దింపాలన్నటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద అంతకుముందు దత్తపుత్రుడని, అంతకుముందు ముగ్గురు భార్యలని అనేకమైనటువంటి వ్యక్తిగత విషయాలు తప్పించి ఆయన మీద ఏ రకమైనటువంటి ఆరోపణ చేయగలుగుతాడు? చేయడానికి లేదు కదా. ఇతనికి మళ్ళీ బాబాయిని చంపించినటువంటి వ్యక్తి కాదు, ఇతనికి మళ్ళీ కోడికత్తి డ్రామా ఆడినటువంటి వ్యక్తి కాదు, ఇతనికి మళ్ళీ తండ్రిని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించి 40,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసి 16 నెలల కాలం జైల్లో మగ్గినటువంటి వ్యక్తి కాదు. తన శ్రమ నుంచి తీసి అనేకులకి సేవా కార్యక్రమాలు కానీ, ఆర్థిక సహాయాలు కానీ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చూసినా, జనసేన పార్టీ పేరున్నా, గాజు గ్లాసును చూసినా అతనికి చలి, జ్వరం, ప్యాంటు తడిసిపోయేటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక ఏదో ఒక రకంగా మోసం చేయాలి. ఒకసారి కోడికత్తనో, బాబాయ్ మడ్రనో, లేకపోతే ముద్దులు పెట్టో, లేకపోతే నెత్తి మీద నెమిరి యేసు ప్రభు, లేకపోతే అల్లా, లేకపోతే ఈశ్వర్లాగా ఆ నెత్తి మీద నెమిరి ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని ఇవాళ ప్రజల నట్టేట్లో ముంచి మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఏంటంటే వారికి పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే ఆ రకమైనటువంటి మంట, కడుపు మంట. తన పదవి పోతా ఉంది, తన ఈ పదవి పోతే ఇప్పుడు సంపాదించినటువంటి ఇసుక, శాండ్ ద్వారా కానీ, లిక్కర్ ద్వారా కానీ, మైనింగ్ ద్వారా కానీ, గ్రానైట్ ద్వారా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా దోచేసాము, అడ్డగోలుగా దోచేసి ఈరోజు మనం ఉన్నటువంటి 150-200 గదుల్లో ఉన్నటువంటి ప్యారిస్లో మనం దాచుకున్నాము. రేపు పొద్దున్న వస్తే రైడ్లు అవుతాయి, ప్రభుత్వం మారితే మళ్ళీ మనం జైలుకి పోవాలన్నటువంటి ఒక భయంతో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇదే సభలో సీఎం జగన్మోహన్ ఇంకో కామెంట్ చేశారు. ఇప్పటివరకు చేసిన రాజకీయాలు వేరు, ఇప్పటి నుంచి చొక్కా మడత పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటిని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు వచ్చింది ఒక నేపథ్యం నుంచి, ఒక ఇండస్ట్రీ నుంచో, లేకపోతే ఒక టెక్నాలజీ ఉన్నటువంటి, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ నుంచో, లేదా ఒక విద్యార్థిగానో ఒక గుణవంతులుగా రాలేదు. వాళ్ళు వచ్చింది ఏంటంటే ప్యాస్లిస్టులు, వాళ్ళు వచ్చింది ఏంటంటే మర్డర్లు, వాళ్ళు వచ్చింది ఏంటంటే బాంబింగ్ చేసేటువంటి, వాళ్ళు వచ్చింది ఏంటంటే పట్టాకత్తులు పుచ్చుకొని వచ్చింది. వాళ్ళు అనేకమైనటువంటి నేరాలు చేయించినటువంటి వాళ్ళు, అనేక ప్రాణాలు తీసినటువంటి గనులు వాళ్ళు.
అందుకని ఈ రాష్ట్రంలో ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నీతిగా పోరాటం చేద్దాం అంటున్నాడు, లేదా చంద్రబాబు నాయుడు టెక్నాలజీగా మనం అభివృద్ధి చేయాలి, ఒక విజన్తో పనిచేయాలంటా ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ దేశాన్ని మనం అభివృద్ధి చేయాలి, అన్ని ఏరియాలో కూడా మనం ఒక మంచి పరిపాలన అందించాలనేటువంటి బీజేపీ. ఈ రకంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళని భయపెట్టాలంటే మన కత్తులు మన బాంబులు అందరికి కూడా అలవాటు చేయాలి. మన కత్తులు మన బాంబులు మన గంజాయి మన ఎర్రాను మన యొక్క ఇవన్నీ కూడా మత్తుకి ఒకవైపున యువకులను మత్తుకి గురి చేయాలి, వాళ్ళని నేరాలకు అలవాటు చేయాలి, రెచ్చగొట్టాలి, వాళ్ళ కత్తులు పడటం నేర్పాలి, బాంబులు విసరటం నేర్పాలి. ఆ రకమైనటువంటి నేపథ్యాన్ని తీసుకురావడం కోసమే సెట్లు మడత పెడదాం, కుర్చీలు మడత పెడదాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే యువత ఈ రోజున నిరుద్యోగులు ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులను పాడు చేసి వాళ్ళని దారిని మళ్లించి తన వైపుకు లాక్కొని ఈ రాష్ట్రాన్ని ఒక అల్లకుల్లాలంగా చేసి ఈ రాష్ట్రం మరో బీహార్కి 4 రెట్లుగా తయారు చేయాలన్నటువంటి ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారిది. ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన మీద కేసు పెట్టారు, హెలిప్యాడ్ అనుమతికి లేకుండా చేశారు, మళ్ళీ సభల్లో కూడా తీవ్రమైన విమర్శలు. ఓవరాల్గా ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న రాజకీయాలు? ఇప్పుడు నీతి మీద అన్యాయం ఎప్పుడూ గెలవలేదు. ఒక నిజాయితీగా యథార్థంగా యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఎవరైతే దొంగలు కానీ రౌడీలు కానీ గుండాలు కానీ ఎప్పుడూ గెలవలేరు. న్యాయం మీద అవినీతి ఎప్పుడూ గెలవలేదు. ఎప్పటికైనా 4 రోజులు లేట్ అయినా కానీ న్యాయం అనేది గెలుస్తుంది. యథార్థంగా నడిచేటువంటి పోరాటాలు ఎప్పుడు కూడా వర్ధిల్తాయి. అది ఎప్పుడు కూడా దానికి మరణం అనేది ఉండదు, శాశ్వతంగా అవి వర్ధిల్తాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజానీకం పక్షాన, రాష్ట్ర ప్రజానీకానికి జరుగుతున్నటువంటి అన్యాయాల పక్షాన, రాష్ట్ర ప్రజానీకం ఈ రోజున వారి యొక్క భవిష్యత్ తరాలన్నీ కూడా మొత్తం నాశనం చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఆయన పోరాటం చేస్తున్నాడు కనుక ఏ రకమైనటువంటి ఆయన ఏమీ ఒక్క తలలో ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారిది, జగన్మోహన్ రెడ్డి కానీ, వారి ప్రభుత్వం కానీ, వారి యొక్క యంత్రాంగం కానీ ఎవరో కూడా పీకలేరు. ఎందుకంటే వాళ్ళు వాలంటీర్స్ మా సొంత సైనికులు అనేటువంటి చెప్పుకునేటువంటి నా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ యొక్క వాలంటీర్లుగా ఎంపిక చేస్తామని సోయానాల ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి ప్రకటించాడు, జగన్మోహన్ రెడ్డి అనేసారి ప్రకటించారు. వాళ్ళతో ఈ రోజున వాళ్ళ సొంత మనుషులతో ఒక కంప్లైంట్ అనేది, ఫాల్స్ కంప్లైంట్ అనేది రేజ్ చేసి కోర్టులోకి, ఎందుకంటే కోర్టుకి ఫైనల్ స్టేజ్కి వచ్చేవాడికి సాక్ష్యాలు ఇవన్నీ అవసరం అవుతాయి, అప్పుడు తేలుతుంది ఏదనేది. కానీ తాత్కాలికంగా ఏదో కేసులు కడతా ఉంటారు. ఈ కేసులన్నీ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఏంటంటే ఇప్పటికి భయపడి ఈరోజు కోర్టుకి వెళ్ళట్లేదు కదా. కనీసం ఆ కత్తి సీను ఏదైతే కోడి కత్తి సీను ఉన్నాడో ఆ కోడి కత్తి సీను పాపం ఇతను గెలిపించినందుకు అతను 5 సంవత్సరాలు మగ్గాడు జైల్లో. ప్రజలు ఓట్లేశారు ఆ సింపతితోనే, ప్రజలు ఓట్లేశారు వివేకానందకి మర్డర్ కేసుతోనే, ఈ రెండింటితోనే వేశారు ప్రజలంతా కూడా. ఇవన్నీ ప్రజలకి వారి యొక్క బండారం అంతా బట్టబయలైంది. అందుకని ఏంటంటే నీతి ముందు అవినీతి ఎప్పుడు ఓడిపోద్ది, దాంట్లో ఎట్లాంటి సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారి ఒక ఇంటికి ముక్కు కూడా ఎవడ పీకలేడు. ఇది మొత్తంగా రెడ్డి అప్లైట్ చెప్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ మీద వైసీపీ చేస్తున్న విమర్శలు ఉన్నాయో అన్నింటినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీతి మీద అన్యాయం ఎప్పటికీ కూడా అవినీతి గెలుచి చూపించలేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు కాబట్టి ఆయన ప్రజల మద్దతు పూర్తిగా ఉందని చెప్పి రెడ్డి అప్లైట్ చెప్తున్న పరిస్థితి. విజయనగరం తోమని RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.